అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే నరాలు తెగే ఉత్కంఠమైనటువంటి మ్యాచ్ ఈరోజు జరిగింది. గ్రూప్ డిలో భాగంగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగినటువంటి టీ20 మ్యాచ్లో ఊహించినటువంటి మలుపులు, ట్విస్టులు, రకరకాల నరాలు తెగేటువంటి ఉత్కంఠలు ఈ మ్యాచ్లో చోటు చేసుకున్నాయి. ఎందుకంటే మ్యాచ్ డ్రా అవ్వడం కాదు, డ్రా తర్వాత సూపర్ ఓవర్ డ్రా అయింది, సూపర్ ఓవర్ తర్వాత మళ్ళీ సూపర్ ఓవర్ కూడా డ్రా అవుతుందేమో అనేటువంటి సిచ్యువేషన్కి వచ్చి అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఏం జరుగుతుందో మ్యాచ్లో అర్థం కానటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇలాంటి మ్యాచ్ ఎవరు చూసిండారు ఇప్పటివరకు. ఇంత అద్భుతంగా మ్యాచ్ కొనసాగుతుంది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా 187 పరుగులు చేసింది. ఈ యొక్క 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ దిగి మొదటి నుంచి దూకుడుగా ఆడింది. చివరిలో మ్యాచ్ రెండు సైడ్లు దోబుచ్చులాడుతూ ఉండగా చివరి ఓవర్లో 13 కావాల్సినప్పుడు 1 వికెట్ మాత్రమే ఆఫ్ఘనిస్తాన్కు ఉంది. రబాడా బౌలింగ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆఫ్ఘనిస్తాన్ చివరి బ్యాటర్ 12 పరుగులు సాధించాడు. విషయం ఏంటంటే ఆ లాస్ట్ చివరి పరుగు తీసే ఇంకా 2 బాళ్ళు ఉన్నాయి, చివరి పరుగు తీసేటువంటి ప్రయత్నంలో రన్అట్ కావడంతో అది కూడా నో బాల్ ఫ్రీ హిట్లో ఉంది, ఇంకా 2 బాళ్ళు ఉన్నాయి, ఇక ఆఫ్ఘనిస్తాన్ గెలవడం వన్ సైడే అని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో ఇంకొక వికెట్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ది. అనవసరమైనటువంటి రన్నుకి వెళ్ళి రన్అట్ అయ్యారు. దీంతో మ్యాచ్ డ్రా అయిపోయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ దిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ 17 పరుగులు చేసింది. మంచి పరుగులతోటి ఆఫ్ఘనిస్తాన్ 18 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికాకు పెట్టింది సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ బరిలోకి దిగారు. ఈ 6 బంతుల్లో మరలా 17 పరుగులు మాత్రమే కొట్టి కట్టడి చేయగలిగింది ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాని. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయిపోయింది. మరలా ఏం చేస్తారనుకున్న తరుణంలోనే రెండో సూపర్ ఓవర్ కూడా పెట్టవలసి వచ్చింది, రిజల్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి. రెండవ సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా ఈసారి ధాటిగా ఆడి 23 పరుగులు సాధించింది 6 బంతుల్లోనే. ఇక తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ 24 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగింది. నబీ ఓపెనర్గా వచ్చాడు, అజ్మత్ ఇంకో సైడ్ నాన్ స్ట్రైక్లో ఉన్నాడు. మొదటి బంతి డాట్ చేసి రెండో బంతికి అవుట్ అవడంతో ఇక మ్యాచ్ అయిపోయింది. 4 బంతుల్లో 24 అంటే బాల్కి 6 కొట్టాల్సిందే, ప్రతి బాల్ 6 కొట్టాల్సిందే 4 బాల్లో. అలాంటి టైంలో గురుబాజ్ బ్యాటింగ్కి వచ్చాడు, వరుసగా 6లు కొడుతూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఒక్కసారిగా 3 6లు వరుసగా బాధేశాడు. లాస్ట్ బంతిలో 7 పరుగులు కొట్టాల్సినటువంటి సమయం వైడ్ వేశాడు బౌలర్. దీంతో 6 పరుగులు కావాలన్నప్పుడు వైడ్ వేశారు. దీంతో మళ్ళీ 4 కొడితే డ్రా అవుతుంది, రెండో సూపర్ ఓవర్ కూడా డ్రా అవుతుందా లేకుంటే 6 కొట్టి గెలిపిస్తాడా అనేటువంటి ఉత్కంఠ నేపథ్యంలో లాస్ట్ బంతి కేశవ్ మహారాజ్ వేసినటువంటి బంతిని పాయింట్లో సౌత్ ఆఫ్రికా ఫీల్డర్ క్యాచ్ పెట్టడంతో మ్యాచ్ సమాప్తమైంది. నరాలు తెగే ఉత్కంఠ. ఈరోజు ఈ క్రికెట్ మ్యాచ్ చూడనటువంటి క్రికెట్ అభిమానులందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి గ్రేట్ మ్యాచ్ని మీరు చూడడం మర్చిపోయినట్టే, లేకుంటే అది కోల్పోయినట్టే. ఇప్పటికి హైలైట్స్లో ఉంటాయి, ఒక్కసారి చూడండి. నువ్వా నేనా అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఏమాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా చివరి వరకు సౌత్ ఆఫ్రికాతోటి భీకరంగా పోరాటం చేసింది. సౌత్ ఆఫ్రికాను ఓడించినంత పని చేసింది. ఒక రకంగా ఓడిపోయినంత పని అయిపోయింది సౌత్ ఆఫ్రికాకి. లాస్ట్ సూపర్ ఓవర్లో చివరి బంతికి రిజల్ట్ తేలింది. 3వ స్టెప్కి వెళ్ళింది. మొదటి మ్యాచ్ సూపర్ ఓవర్, సెకండ్ సూపర్ ఓవర్, అక్కడ తెగింది మ్యాచ్. ఒక రకంగా అది కూడా తెగుతుంది, అక్కడ కూడా ఇంకో సూపర్ ఓవర్ వస్తుంది అనేంత రసపట్టున మ్యాచ్ కొనసాగింది. అసలు క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ అని చెప్పొచ్చు. అందుకనే అంటారు వరల్డ్ కప్ మ్యాచెస్లలో ఎందుకు అద్భుతాలు జరుగుతాయనంటే ఇందుకే. గెలవడం కోసం 100% కంటే ఎక్కువ ఎఫర్ట్ని ప్రతి టీం కూడా పెడుతుంది అక్కడ. అందుకనే చివరి వరకు చిన్న టీమా పెద్ద టీమా అని ఉండదు, అక్కడికి వచ్చినటువంటి టీం ఖచ్చితంగా మ్యాచ్ గెలవడం కోసం సాయశక్తుల కృషి చేస్తుంటారు. అందుకనే మ్యాచ్ చివరి బంతి వరకు మలుపులు తిరుగుతుంటుంది. ఇలాంటి ట్విస్ట్తో కూడుకున్నటువంటి మలుపు మాత్రం ఇప్పటివరకు చూస్తుంటారు. ఈ టీ20 వరల్డ్ కప్లో ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్. దీంతో ఈ టీ20 వరల్డ్ కప్కే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారింది ఈ మ్యాచ్ ప్రస్తుతానికి. ఇంకా మిగతా మ్యాచ్లలో ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ గ్రూప్ డిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో మాత్రం ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో గ్రూప్ డిలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లో ఈ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదేమైనా ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్ అయితే క్రికెట్ అభిమానులకైతే పూర్తి విందునిచ్చిందని చెప్పుకోవచ్చు ఈరోజు.